నమస్తే, వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. ఇండియన్ పాలిటీ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ ఇండియన్ పాలిటీని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే సబ్జెక్ట్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మనతో మాట్లాడడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉషా కిరణ్ సార్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఎక్స్పర్ట్ తో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు సార్. మనం ఇండియన్ పాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నిజానికి. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా అనుకోవచ్చు. అవును. అండ్ కొత్తగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇండియన్ పాలిటీ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మీరు ఏం సూచిస్తారు? తప్పకుండా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, సిలబస్ పట్టు జాబ్ కొట్టుకు వెల్కమ్. పోటీ పరీక్షలు, ఉద్యోగరీత్యా పోటీ పరీక్షలు, మరి అదేవిధంగా పై స్థాయిల కోసం పోటీ పరీక్షలు రెండు రకాలుగా మనం విభజించుకోవచ్చు. మరి ఉద్యోగరీత్యా పోటీ పరీక్షలకు TV9 అండ్ TV1 యాజమాన్యం వారు మనకు సిలబస్ పట్టు జాబ్ కొట్టు ప్రోగ్రాం ద్వారా పూర్తిగా మనకు విషయ పరిజ్ఞానాన్ని గత 3-4 ఏళ్లుగా అందిస్తున్న ఆ విషయానికి కృతజ్ఞతలు. ఇక పోటీ పరీక్షల లోపల పాలిటీ సబ్జెక్టుకు సంబంధించి ఏ విధంగా అభ్యర్థులు, కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏ విధమైనటువంటి మెలకువలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నటువంటి ప్రశ్నకి మరి మన వివరణ. పోటీ పరీక్షలలో పాలిటీ సబ్జెక్ట్ సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, మనకు ఆంధ్రప్రదేశ్ APPSC, ఇక్కడ TSPSC రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే అతిపెద్ద పరీక్షల్లో గ్రూప్స్. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, తెలంగాణలో అయితే గ్రూప్ 3, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 3 పోటీ పరీక్షలకి కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రాజేంద్ర గారు అన్నట్లు ఇది చాలా బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్. పాలిటీ అంటే పోటీ పరీక్షల ప్రయత్నం చేసే వరకు కూడా పాలిటీ అంటే చాలా మందికి తెలియదు. మనం ఎక్కడ వినం, డిగ్రీ చదివేంత వరకు కూడా పాలిటీ అనేది వినం. అంటే ఎవరు చెప్పరు కూడా ఆ పదాన్ని. మనం కొత్తగా పాలిటీ అంటున్నాం. పాలిటీ అంటే ఏమీ లేదు, పొలిటికల్ సైన్స్లోని కొన్ని అవగాహన విషయాలు, పాలనాపరమైనటువంటి సిద్ధాంతాల లోపల నుంచి తీసుకున్న థీమ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోపల అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి విషయాలు, ఈ రెండింటినీ కలిపి రాజ్య పరిపాలన విషయంలో వారు తయారు చేసుకున్నటువంటి మూల చట్టానికి అనువర్తిస్తే దానిని పాలిటీ అంటారు. ఈ మూల చట్టంలో ప్రస్తుతం వస్తున్న చట్టాల్లో మార్పులు, వాటన్నింటినీ కలిపి మనము పోటీ పరీక్షల్లో పాలిటీగా భావిస్తాం. అభ్యర్థులు గమనించాలి. ఈ పాలిటీ సబ్జెక్టు జనరల్గా పోటీ పరీక్షల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు వలె స్కోరింగ్ సబ్జెక్టు. గతంలో గ్రూప్ 2లో 2007లో వచ్చిన నోటిఫికేషన్, 9లో సెలక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, 75 మార్కులకు ఈ పాలిటీ విభాగము లేదా భారత రాజ్యాంగము అని పిలువబడుతుంది. 75 మార్కులకి గాను, అంటే 75 ప్రశ్నలకి 72 మార్కులు సాధించినటువంటి సబ్జెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు రాజేందర్ గారు. నేనే దానికి ఉదాహరణ మీకు. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే పాలిటీ అనేది చాలా లిమిటెడ్ సబ్జెక్ట్, కఠినమైనది కాదు. పాలిటీ అనేది చాలా ఎక్కువ మార్కుల్ని సాధించి పెట్టే సబ్జెక్ట్. అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో కావాల్సింది సబ్జెక్టు కంటే మార్కుల శాతం ఎక్కువ రావాలి. ఒక పాలిటీ సబ్జెక్టే పోటీ పరీక్షల్లో ఉండదు, అనేక సబ్జెక్టుల మధ్యన పాలిటీ కూడా ఉంటుంది. ఆ పాలిటీ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలకి మార్కులు తెచ్చుకొని ఎక్కువ సమాధానం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టుల్లో పాలిటీ ముఖ్యమైనది. దీన్ని ఎలా మొదలు పెట్టాలి అనేది ప్రశ్న. రైట్, దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాల్ మీతో మాట్లాడడానికి గద్వాల నుంచి నారాయణ లైన్ లో ఉన్నారు. నారాయణ, హలో. కాల్ కట్టేయండి సార్. ఎలా మొదలు పెట్టాలనేది మన ప్రయత్నం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా కనీసం ఇంటర్మీడియట్ అర్హతతోటి గ్రూప్ 4 పరీక్షలు రాస్తారు, DSC పరీక్షలు రాస్తారు. అంటే TTC చేస్తూ అట్లా ఆ విధంగా వెళ్ళేది. గ్రూప్స్ రాయాలంటే ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అవ్వడము అంటే ఏదో ఒక గ్రూప్ చదివే వస్తారు అభ్యర్థులు.
అంటే ప్రాథమిక అవగాహనలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి ఆయా సబ్జెక్టులో సోషల్ సైన్స్ సబ్జెక్టులో ఉంటున్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎలా, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్గా తీసుకున్న వాళ్ళకి పాలిటీ మూలాలు ఎక్కడుంటాయి అనే విషయాలు కానీ, ఈ జనరల్ స్టడీస్ లేదా ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా మనకు పోటీ పరీక్షలో కనుక ఉంటే వాళ్ళు అక్కడ చదివిన విషయాలను ఇక్కడ నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులకు తెలుసు. కానీ అదే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, ప్రొఫెషనల్ డిగ్రీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇది కొత్త సబ్జెక్ట్ లా అనిపిస్తుంది. కానీ వీరికి ఆ సబ్జెక్టులు చదివిన వాళ్ళకంటే కూడా ఎక్కువ పట్టు ఉంటుంది వీళ్ళకి మాత్రమే. వీళ్ళు దీన్ని చూసి గుర్తించి ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేసి ఇది పాయింట్ అంటుంటారండి. సో అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే పాలిటీ విభాగంలో నుంచి మనం ఎక్కువ ప్రశ్నలు సాధిస్తాం, ఎక్కువ ప్రశ్నలకు మార్కులు సాధిస్తాం. ఇది చాలా లిమిటెడ్ సబ్జెక్టు అనేది ఒకటి గుర్తుంచుకోండి. సామాజిక శాస్త్రాలు లేదా సాంఘిక శాస్త్రాలలో ఈ పాలిటీ అనబడే ఈ సబ్జెక్టుకు అతి తక్కువ వయసు గలది. అంటే రీసెంట్ కాలంలో ఆవిర్భవించింది ఈ పాలిటీ విభాగం కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ. ఇందులో రాజనీతి తత్వము గ్రీకుల కాలం నుంచి వచ్చినప్పటికీ పాలనాపరమైన అంశాలను ఎక్కువగాను, రాజనీతిపరమైన అంశాలను తక్కువగా జోడించి ఈ మూల చట్టాలను శాసన మరి అదేవిధంగా కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలకు సంబంధించిన చట్టాలను తయారు చేస్తారు. కాబట్టి తక్కువ స్కోపు, తక్కువ సిలబస్ ఉండడానికి అవకాశం ఉందనేది గుర్తుంచుకోవాలి మిత్రమా. సో ఎట్లా చూసినా కూడా క్యాండిడేట్ ఫ్రెండ్లీ సబ్జెక్టు. ఇక్కడ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా లేకపోలేదు. చట్టాలు, సంవత్సరాలు చాలా కన్ఫ్యూజన్ స్టేటస్. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి ముందు చట్టాలను గుర్తుపెట్టుకొని సంవత్సరాలు గుర్తుంచుకోవాలా? అందుకే అడుగుతాడు అనమాట, అంటరాని నిషేధ చట్టం ఏ సంవత్సరంలో తేబడింది, లేదా ఏ సంవత్సరంలో అని సంవత్సరం ఇచ్చి ఈ సంవత్సరంలో వచ్చిన కింది చట్టాలు ఏమిటివి జతపరచుము అన్నాడే అనుకో, అభ్యర్థి రెండును టాలీ చేయలేడు. అప్పుడు వేటిని ముందు ఆధారంగా చేసుకోవాలి అని చట్టాలను ఆధారంగా సంవత్సరాలకు వెళ్ళాలి. కానీ సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని వందల చట్టాలు వస్తాయి. కాబట్టి ఆ వందల చట్టాలు సంవత్సరం ఆధారంగా గుర్తుంచుకోలేము. చట్టాల ఆధారంగా సంవత్సరాన్ని క్రానలాజికల్గా సెట్ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మన పాలిటీ విషయాన్ని తీసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ మీకు మేజర్ రోల్. భారత రాజకీయ వ్యవస్థ అందులో ఉంది. 4-5 అధ్యాయాలు అన్న చాప్టర్ల యూనిట్లలో అక్కడ ఉంది, పార్టులలో ఉంది. 4వ పార్టు, 5వ పార్టు, 6వ పార్టుల్లో ఉంది. 5వ పార్టులో కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ, 6వ పార్టులో రాష్ట్రాల ప్రభుత్వాల స్వరూపాలకు సంబంధించింది. వీటి యొక్క మూలాలు కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి మీకు మేజర్ రోల్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఈ పాలిటీ విభాగం అంటే బ్లైండ్ సింబల్గా మీరు ఏం గుర్తుంచుకోవాలంటే భారత రాజ్యాంగము అనేది గుర్తుంచుకోవాలి సార్. ఇది ఈ విధంగా మనం తెలియజేయచ్చు. రైట్. అయితే సార్ ప్రముఖంగా అసలు ఇండియన్ పాలిటీ అనగానే ఒక సబ్జెక్ట్ అభ్యర్థి ఇండియన్ పాలిటీని ముందు పెట్టుకుంటే కనుక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు దాన్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి, ఏ అంశాలని మనం ఆర్డర్ వైజ్ లో చదువుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? దీనికి ఒక ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్ ఉంది సార్. ఏమిటి అంటే భారత రాజ్యాంగాన్ని మనం ప్రారంభంగా తీసుకున్నప్పుడు పాలిటీ విభాగాన్ని వీళ్ళు పరీక్షకు ఇప్పుడు స్టాండర్డ్గా తీసుకుంటే పాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, పాలిటీ మూలాలు ఏందనేది వీళ్ళు ఆలోచన చేయాలి. కానీ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే పాలిటీ అంటే ఒక పుస్తకము, ఈ పుస్తకం చదివితే అయిపోతుంది అనుకుంటారు. కానీ దాని చుట్టూ ఉన్నటువంటి ప్రభావ క్షేత్రాన్ని వీళ్ళు ఆలోచన చేయగలిగితే పాలిటీనే కాదు మిగిలిన సబ్జెక్టులను కూడా వీళ్ళు అంచనా వేసుకోవచ్చు. పాలిటీ విభాగాన్ని, పాలిటీ అనే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది మన భారతదేశానికి. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి కారణాలను అన్వేషించాలి. అసలు ఇది ఒక రోజులో తయారైందా, దీన్ని రచించడానికి ఏం అవసరమైంది, అసలు మనం ఎందుకు రచించుకోవాల్సి వచ్చింది అనే మూలాలకు వెళ్ళాలి. అయితే నేపథ్యాల నుంచి కూడా ప్రశ్న ఎప్పుడు కూడా ఎగ్జామినర్ వీళ్ళని ఏ విధంగా అడుగుతాడంటే నేపథ్యాలకు కారణాలు, అసలు నేపథ్యానికి కారణాలు అడుగుతాడు. ఆ షార్ట్ కార్నర్ ఏరియాను వీళ్ళు అభ్యర్థులు గుర్తించలేక ప్రశ్నలు 1-2 మార్కుల తేడాతో ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. భారత రాజ్యాంగ విషయం లేదా భారత మూల చట్ట విషయం లేదా ఇండియన్ పాలిటీ స్వరూపాన్ని మనం తెలుసుకోగలిగితే
ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో అమలైనప్పటి నుంచి మనం వీళ్ళు చదువుతారు అభ్యర్థులు. 1950 కంటే బిఫోర్ ఏముంది అంటే భారత రాజ్యాంగం రచించడానికి ముందు భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. ఎస్, భారత రాజ్యాంగ పరిషత్తు ఎందుకు ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, అసలు ఏ విధంగా వచ్చింది అనేది ఒకటి చూడాలి. భారత రాజ్యాంగ పరిషత్తు కంటే ముందు వచ్చినటువంటి చట్టాలు అన్నీ కూడా భారత రాజ్యాంగ పరిషత్తుకు ఏ విధంగా సహకరించబడ్డాయి. ఎందుకంటే మూల చట్టం రావాలంటే ఇందులో అంతకంటే ముందు భారతదేశాన్ని విదేశీయులు పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు కొన్ని చట్టాలు భారతీయులకు అనుకూలంగా తీసుకొచ్చారు. ఈ భారతీయులకు అనుకూలంగా తీసుకొచ్చిన చట్టాలను వాటిని ఒకసారి తులనాత్మక పరిశీలన చేసి ఆ చట్టాలను మళ్ళీ ఇందులో కొంచెం మార్పు చేర్పులతో మార్చి మన మూల చట్టంలో పెట్టి ఉంటారు. సో మరి వారికి ముందు ఎందుకు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్, అంటే మనకు ఇండిపెండెన్స్ కావాలని ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం పార్ట్ మొత్తం ఇండియన్ హిస్టరీకి పోతే ఈ విషయంలో చట్టాలకు సంబంధించిన విషయాలన్నీ భారత రాజ్యాంగానికి ముందు నేపథ్యాలుగా వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. మరి అంతకంటే ముందు ఇంకేమైనా జరిగిందా? భారత రాజ్యాంగం మీద ప్రభావాలు చూసుకున్నప్పుడు భారత రాజ్యాంగ ప్రభావాలలో ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో పరిపాలన ఏ విధంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఎకానమీలో ఉంటుంది. బ్రిటిష్ పరిపాలన ప్రభావం, బ్రిటిష్ పరిపాలన కాలంలో చేపట్టిన సంస్కరణలు అని చాలామంది అది నూతనంగా సిలబస్ చేర్చినప్పుడు ఎక్కడెక్కడ మెటీరియల్ దొరుకుతుందో అర్థం కాలేకున్నది. చరిత్రలో నుంచి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. చరిత్రలో ఆయా రాజుల కాలం లోపల ఒక క్రానలాజికల్ ఆర్డర్గా ఉన్నటువంటి వాళ్ళు చేసిన ఆర్థిక సంస్కరణలు మొత్తమే ఆ సిలబస్ యొక్క మూల స్వరూపం అవుతుంది. ఈ విధంగా వీళ్ళు అంటే ఒక కొంత తులనాత్మక పరిశీలనకు సంబంధించి ఒక విశ్లేషణాత్మక వివరణ అడిగే అవకాశం ఉంటుంది, కానీ ఏదో కాంటెంట్ వైజ్ ప్రశ్నలు అడిగే అవకాశం గ్రూప్స్, సివిల్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్సే కానీ ఇతరతర పోటీ పరీక్షలే కానీ డైరెక్ట్ అడగడం అంటే కాంటెంట్ ఓరియంటేషన్లో అడిగే స్థాయి దాటిపోయింది. కాన్సెప్ట్ ఓరియంటేషన్ ప్రశ్నల స్థాయికి వరకు వచ్చింది. కాబట్టి వీళ్ళు ఏ విధంగా చూస్తే బాగుంటుంది అంటే దాని మూలాల వైపే చూడవలసిన అవసరం ఉంటుందని నేను బిట్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ తప్పకుండా నేపథ్యం తెలుసుకోవడం సో ప్రతిసారి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అయితే రోజు రోజుకు రాజకీయంగా మనం చూస్తున్నటువంటి మార్పులు, రోజు రోజుకు ఒక్కొక్క మార్పు గమనిస్తున్నాం. సో ఇటువంటి మార్పులన్నింటినీ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎట్లా చూడాలంటారు? తర్వాత ప్రశ్నల సరళిలో ఎట్లా కవర్ చేస్తారు వాళ్ళు ఈ రోజు వస్తున్న మార్పుల్ని? మనం ఎంతవరకు దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది? మంచి ప్రశ్న సార్. విషయం ఏంటంటే 70 సంవత్సరాల కింద రాసినటువంటి రాజ్యాంగము అలానే ఉండదు, అనేక మార్పు చేర్పులకు గురవుతుంది. ఆనాడు రాసినప్పుడు మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటివి 22 భాగాలు, 22 భాగాలలో 395 ఆర్టికల్స్, నిబంధనలు జొప్పించి ఒక్కొక్క భాగంలో కొన్ని నిబంధనలు చేర్చారు. వాటికి అనుబంధంగా 8 షెడ్యూల్స్ పెద్ద పెద్ద వివరణలతో కూడిని సపరేట్గా పెట్టారు. ఇది మూల చట్టం. రైట్ సార్, కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. పరకాల నుంచి రాజేందర్ లైన్ లో ఉన్నారు. రాజేందర్ గారు సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా రాజేందర్. సార్ మీకోసం చూస్తున్నాం సార్, పార్టీ సబ్జెక్ట్ సార్ ఎప్పుడు వస్తాడా అని. థ్యాంక్ యూ అమ్మా, చెప్పండి సార్. 4 డౌట్లు ఉన్నాయి సార్. అడగాలి. ఒకటి, అయోధ్య గురించి ఎటువంటి క్వశ్చన్లు వస్తాయి? ఒకటి అయోధ్య గురించి. ఓకే, నైస్ క్వశ్చన్. రైట్, అయోధ్య గురించి ఎట్లాంటి క్వశ్చన్లు వస్తాయి పార్టీలో? ఒకటి. నెక్స్ట్ 2, మన ఆర్టీఐ చట్టం కింద తీసుకొచ్చారు కదా సార్ ఇప్పుడు. అవును, సిజే అని. అవును, దాని గురించి ఎట్లాంటి క్వశ్చన్లు వస్తాయి? ఓకే. 2. మూడోది, ఇప్పుడు పౌరసత్వ బిల్లు ఉన్నది చూడండి సార్, దాని నుండి ఎట్లాంటి క్వశ్చన్లు వస్తాయి? ఓకే. ఇంకోటి, శబరిమల సంబంధించి కేసు ఉన్నాయి చూడండి. ఓకే అమ్మా. అది విస్తృత ధర్మాసనం పరిష్కరిస్తారా అని అన్నారు, ఏర్పాటు చేస్తా అన్నారు. అవును, దాని గురించి అసలు విస్తృత ధర్మాసనం అంటే ఏంటి? ఈ 4 ఉన్నాయి సార్ డౌట్లు. ఓకే అమ్మా, నేను చెప్తాను. మంచి ప్రశ్నలు, అబ్బాయికి చాలా అవగాహన ఉంది. ఇవి ఏంటివంటే జ్యుడిషియల్ పవర్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్స్. భారతదేశంలో శాసనసభలు శాసనాలు తయారు చేస్తూ కార్యనిర్వహణ శాఖ ఆ శాసనాలను అమలుపరిస్తే
తయారు చేసిన శాసనాలు కరెక్ట్ అయినయా కావా పరిశీలన చేసేది న్యాయశాఖ. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి. అబ్బాయి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే రేంజ్ ఉంటే తప్ప ఇలాంటి ప్రశ్నలని అడగలేరు. ఇవి కాంటెంపరీ ఇష్యూస్ కింద ఇటీవలి కాలంలో ఆయా ఏరియాల్లో వస్తాయి. శాసనాత్మకమైనటువంటి అంశంలో పౌరసత్వ బిల్లు వస్తుంది. 1955లో భారతీయ పౌరసత్వ చట్టానికి 4 సవరణలు జరిగినాయి ఇంతకుముందు. ఇప్పుడు నూతనంగా 1950 నుంచి అంటే రాజ్యాంగం రాసినప్పటి నుంచి నిర్దేశిక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలలో 44వ నిబంధన మృత నిబంధన, చచ్చిపోయి ఉన్న నిబంధన అంటారు దాన్ని. ఇంతవరకు అనేక సార్లు అల్లర్లు చేస్తుంది, కానీ దాన్ని ఎప్పుడు కూడా తీసుకురారు. ఆ మృత నిబంధనకు జీవం పోయడానికి చేస్తున్నదే ఉమ్మడి పౌర నిబంధన, ఉమ్మడి పౌర చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. సో అది లెజిస్లేటివ్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు బిడ్డ. దీని నేపథ్యం ఖచ్చితంగా ఇప్పుడు నేను మొదలుపెట్టిన దగ్గర నుంచే చదవాలి. నువ్వు కామన్ సివిల్ కోడ్కు కారణభూతం ఎక్కడ ప్రారంభోసి ఉన్నది అంటే నిర్దేశిక నియమాలలో ఉన్నది. భారత రాజ్యాంగంలో రెండింటికి కంపారిటివ్లీ చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. అదే 3వ పార్టులో లేదా 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, 4వ భాగంలో ఉన్నటువంటి నిర్దేశిక నియమాలు. ప్రాథమిక హక్కులకు చట్టబద్ధత ఉంటుంది, ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది, న్యాయస్థానాలు కాపాడుతూ ఉంటాయి. కానీ నిర్దేశిక నియమాలకు న్యాయ సంరక్షణ ఉండదు. అంటే ఇంకొంచెం వెనక్కి వస్తే భారత రాజ్యాంగములో రాయబడిన నిబంధనలైతేనేమి, ఆ పార్టులలో షెడ్యూల్స్లో అయితేనేమి కొన్ని అంశాలు నేరుగా వాటికి అంతటా అవే అమలు కావు. మళ్ళీ వాటిని తీసుకొని చట్టాలు చేస్తే అవి కొనసాగబడి రక్షించబడతాయి. ఈ 44వ నిబంధన ఎక్కడ ఉంది అంటే 4వ భాగంలో ఉంది. 4వ భాగంలో నిర్దేశించబడిన సూత్రాలని నిర్దేశిక సూత్రాలు, నియమాలు అంటారు. వీటిని తీసుకొని చట్టాలు చేయాలి. ఎవరు చేయాలి? కేంద్ర పార్లమెంటు చేయాలి. కేంద్ర పార్లమెంటు వసుదైక కుటుంబం అయినటువంటి భారతదేశం, వసుదైక కుటుంబం అని ఎందుకు అంటున్నానంటే భిన్న రాష్ట్రాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న రీజియన్లు, వాతావరణం ప్రకారంగా కూడా 23.5 డిగ్రీల ఉత్తర కరకట రేఖకు దిగువన దక్షిణ భారతదేశము, 23.5 డిగ్రీల ఉత్తర కరకట రేఖకు ఉత్తరంగా ఉత్తర భారతదేశపు వాతావరణాలు కూడా భిన్నంగానే ఉంటాయి. భిన్న భౌగోళిక పరిస్థితులు, గంగా సింధు మైదానం అక్కడ, వెస్ట్రన్ రీజియన్ కానీ ఈస్టర్న్ రీజియన్ కానీ అటు నార్త్ ఈస్టర్న్ రీజియన్ కానీ ఏర్పడిన పరిస్థితులు కూడా భిన్నంగా ఉండి ఒక ఉపఖండాన్ని తప్పించే ఈ దేశంలో అనేక భిన్న వైరుధ్యాలతో జీవించిన జనాన్ని ప్రతిబింబించే మూల చట్టము, అందరూ ఒకటే అనే భావనను, ఇంటిగ్రిటీని కల్పించే భావమును ఉమ్మడి పౌరసత్వ చట్టము అంటారు. భిన్న మతాలు, ఇక్కడ 1860లో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్, 1859లో వచ్చినటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్, 1861లో వచ్చిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవి 3 ఏంటివంటే శిక్షా స్మృతులు. వీటి ఆధారంగా ఈ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు తయారు చేసింది భారతీయుల కోసం. ఆనాటి భారతదేశ భూభాగము 75% ఉన్నటువంటి భూభాగమును వాళ్ళు పరిపాలన చేస్తున్న వాళ్ళు ఆ ప్రజల కోసం ఆ శిక్షలను అలా తయారు చేస్తే నేటికి కొనసాగిస్తున్నాం. కానీ కొన్ని సివిల్ కేసులలో ఇక్కడ ఉన్న అనేక మతాలు, చాలా మతాలు హిందూ మతంలో భాగాలే, కానీ మహమ్మదీయ మతం కానీ క్రిస్టియన్ మతం కానీ హిందూ మతానికి భిన్నంగా ఉంటాయి. ఒక దేశంలో నివసిస్తున్న ప్రజలకు ఒక దేశం ఒక చట్టం అనే నినాదం తీసుకొస్తున్న ప్రభుత్వము ఒకే పౌరస్మృతి, అందరికీ ఒకే జీవన విధానంలో ఒకే రకమైన శిక్షలు, ఒకే రకమైన అన్ని ఎందుకు ఉండకూడదని ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో అది లెజిస్లేటివ్ పార్లమెంటు చట్టం గనక చేస్తే ఆ చట్టము ఏ విధంగా ఏ అంశాలకు సంబంధించిన విషయాలను
44వ నిబంధన ఆధారంగా తీసుకొని చేయబడుతున్న చట్టాలను ఏ విధంగా చేశారనే వర్షన్లో మాత్రం వస్తుంది నాన్న నీకు. సివిల్ వివాదాలలో మహమ్మదీయుల యొక్క వివాహము, హిందువుల యొక్క వివాహం ఒక రకంగా ఉండవు. అదే అయింది మనకిప్పుడు. క్రైస్తవుల యొక్క వివాహ పద్ధతి ఇవన్నీ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ద్వారా చూయిస్తాయి. కాబట్టి వీటన్నింటినీ ఒక దగ్గరికి క్రోడీకరించి చట్టం ఏ విధంగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ కూడా మనల్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసే విషయంలో లెజిస్లేటివ్ విభాగం నుంచి చట్టం ఎలా తయారైంది, ఒక బిల్లు నుంచి ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అడుగుతారు బిడ్డ. ఇక అయోధ్య విషయం కానీ, ఆర్టీఐ యాక్ట్ పరిధిలో సిజేఐ విషయం కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆర్టీఐ అంటే ఏంటంటే ఇది ఒక పెద్ద మనం ఏమంటాము అంటే ఇంద్రజాలం. ఆర్టీఐ అనేది అంటే మనకు వెనకటికి రాజుల్లో అరచేతిలో జంజనం వేసి చూసేవాళ్ళు చూడండి, అలా అన్నమాట. ప్రభుత్వము నిర్వహిస్తున్న అనేక విషయాలను ఒక అప్లికేషన్ రూపంలో పెడితే యాజ్ ఇట్ ఈస్గా తిరిగి మనకు ఇవ్వాలి. అది ఆర్టీఐ చట్టం చెప్తారు 2005. సో న్యాయ వ్యవస్థ ఆర్టీఐ పరిధిలోకి వెళుతుంది అంటే న్యాయ వ్యవస్థలో జరిగే లోపాలని కూడా మనం ఎండగట్టవచ్చు అనేది తెలియజేస్తుంది. ఇక్కడ తప్పులను విశ్లేషించే మేధావులు ఉంటారు కదా. సో సిజేఐ ఆర్టీఐ పరిధిలోకి సిజేఐ వచ్చే విషయాల్లో సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వస్తారు. మరి అంటే న్యాయ వ్యవస్థ మొత్తం వస్తుంది. ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థకు మనము ఏం జరుగుతుందో కోర్టులలో తెలియదు. ఒక ఆర్డర్ కాపీ తీసుకొని మనము ఇది ఆర్డర్ అని చెప్పేవాళ్ళం. అంటే మరింత పారదర్శకత రావడం కోసం, అక్కడ అవినీతి అన్యాయాలు లేకపోవడం అనేది చూపించడం కోసం మన ఆర్టీఐ మరి కిందికి పరిధిలోకి తీసుకురావడం కూడా ఒక హర్షించదగ్గ పరిణామమే. దానిని కూడా మీరు చక్కగా ఆర్టీఐ చట్టము ఆల్రెడీ ఒకసారి 2005 ఒకసారి చూడండి. దాని పరిధిలో న్యాయ వ్యవస్థవి మార్పు చేర్పులను కూడా మనము గమనించవలసి వస్తుంది. ఇకపోతే శబరిమల విషయము, అయోధ్య విషయాలు రెండు భారతదేశంలో పూర్తిగా న్యాయస్థానపు మీద ఆధారపడినటువంటి విషయాలు. ఈ రెండు విషయాలకు అయోధ్య విషయానికి అయోధ్య సంఘటన 1992 నుంచి 96 తర్వాత జరిగిన పరిణామ క్రమంలో వచ్చిన అనేక మార్పు చేర్పులను మీరు ఒక స్టోరీగా తయారు చేసుకోండి. గత సంవత్సరానికి ముందు అక్కడ అయోధ్య తీర్పు ఇవ్వడానికి ముందు కమిటీ వేశారు. ఆ కమిటీలో సభ్యులు ఎవరు, కమిటీ యొక్క చైర్మన్ ఎవరు, అసలు ఏ కమిటీ సిఫారసులు కోర్టుకు ఏ విధంగా తెలియజేశారు, ఇవన్నింటి దృష్ట్యా ఒక్కసారి అయోధ్య కేసును మీరు పూర్తిగా మీకు వచ్చిన ఆర్డర్ దాని ప్రకారంగా మీకు జనరల్గా నోట్స్ దొరుకుతుంది. మీకు దాని మీద న్యూస్ పేపర్లలో వచ్చిన విషయం కావచ్చు, మ్యాగజైన్లలో వచ్చే విషయం కానీ కావచ్చు, మీరు తీసుకొని దానిని జ్యుడిషియల్ పరిధిలో చూడవలసిన అవసరం ఉన్నది. ఇక శబరిమల విషయంలో స్త్రీలకు శబరిమల ప్రవేశానికి సంబంధించింది గతంలో కోర్టు ఇవ్వడం జరిగింది, మహిళలు ప్రవేశించవచ్చు అని. కానీ ప్రస్తుతము విస్తృత ధర్మాసనం అని మీరు ఒక పదం చెప్పారు. ఏం లేదమ్మా, ఒకరు లేదా ఇద్దరు, ఒకరు ఉంటే సింగిల్ జడ్జ్, ఇద్దరు ఉంటే బెంచ్, ఇద్దరు కంటే ఎక్కువగా ఉంటే బెంచ్. విస్తృత ధర్మాసనం అంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తుల సంఖ్యకు సగానికంటే ఎక్కువ లేదా ఎక్కువ మంది జడ్జీలతోటి దీని, ఎందుకంటే అది ఇద్దరు జడ్జీల బెంచ్ ఇచ్చింది కాబట్టి ఇద్దరు ఇస్తే ఇద్దరు ఒపీనియనే వస్తుంది. అదే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మిగతా వారి యొక్క ఒపీనియన్ కూడా చట్ట ప్రకారంగా ఏమున్నది అనేది విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడం అంటే ఎక్కువ మంది జడ్జీల ఒపీనియన్ తీసుకోవడము మెజారిటీతో వస్తుందా లేదా తక్కువ మెజారిటీతో ఆ తీర్పు నిర్ణయం వస్తుందా అనే విషయాన్ని మీరు ఆ విషయంలో చూడొచ్చు. నాన్న, చాలా చక్కటి ప్రశ్నలు అడిగినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్స్ లో ప్రశ్నల సరళి అంటే మూస పద్ధతి ఇంకా కంటిన్యూ అవుతోందా, లేకపోతే మిగతా సబ్జెక్ట్స్ లో అయితే ప్రతి ఎక్స్పర్ట్ చెప్తూ ఉంటారు ఏంటంటే ఆ మూస పద్ధతి ఎప్పుడూ పోయింది, ప్రశ్నల సరళి చాలా వరకు మారిపోయింది, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మీరేం చెప్తారు? ఇండియన్ పాలిటీ అనే కాదు, పరీక్షల తీరే మారింది. సార్ వాళ్ళు చెప్పింది 100% వాస్తవం. అప్పట్లో స్థాయి కానీ పరీక్షల సరళి ఎప్పుడు మారుతుంది అనేది ఆలోచించాలి. పరీక్షల సరళి పోటీ పడే విద్యార్థుల సంఖ్య పోస్టులతో పోల్చి రేషియో పెరిగినప్పుడు తప్పకుండా కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా ఏ ప్రశ్నాపత్రమైనా కూడా బిలో యావరేజ్, యావరేజ్,
అబవ్ యావరేజ్ అనే 3 పద్ధతులుగా ఎగ్జామినర్ ప్రశ్నిస్తారు సార్. ఇక్కడ పాలిటీ విషయానికి వస్తే ఒకప్పుడు నేరుగా అడగబడిన ప్రశ్నలను ఇప్పుడు కొంచెము పరోక్షంగా అడుక్కుంటూ అంటే అడగడము జరుగుతూ ఉన్నది. ఈ ప్రశ్నల స్థాయి నాకు తెలిసినప్పటికీ ఎప్పటి నుంచి ఈ విధానం వచ్చింది అని అంటే 2007 తర్వాత వచ్చింది సార్. ఎందుకు వచ్చి ఉంటుంది అప్పుడు అంటే పిల్లల సంఖ్య సడన్గా పెరిగిందా, పోటీ పరీక్షలకు పోటీ పడే వారి సంఖ్య అనేది. రెండవది అనేక కారణాలను మనం పరిశీలిస్తే అంతకుముందు ఉన్నటువంటి పోటీ పరీక్షల ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన సిలబస్ విధానము వేరే విధంగా ఉండింది. అప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ అని విద్యార్థులకు ఇష్టం వచ్చిన సబ్జెక్టును తీసుకునే అవకాశం ఉండేది. కానీ 2007లో ఆనాటి ఏపీపీఎస్సి కానీ ఇక్కడ అదే కంటిన్యూ అయ్యి టీఎస్పీఎస్సికి ఏర్పడుతుంది. వాళ్ళు సిలబస్ విధానంలో అభ్యర్థులకు ఏ గ్రూపులైనా చదివిరండి మీరు, మేము ఒక కామన్ సిలబస్ విధానాన్ని తీసుకొస్తాము అని చెప్పారు. ఈ కామన్ సిలబస్ విధానాన్ని 2007 నుంచి స్టిల్ కంటిన్యూ కొనసాగుతుంది. 2 రాష్ట్రాలు వేరుపడిన తర్వాత ఇటు టీఎస్పీఎస్సి కానీ అటు ఏపీపీఎస్సి కానీ సిలబస్లో తీసుకొచ్చినటువంటి విషయాలను మనం పరిశీలన చేసి చూస్తే సిలబస్ ఈ కామన్ సిలబస్ విధానమే ఉన్నప్పటికీ చాలా జనరలైజేషన్గా వెళ్ళిపోయింది. జనరల్గా ఉండేటటువంటి విషయం అంటే ఏ ఒక్క అంశాన్ని విద్యార్థి చదివినా కూడా దాని బయోపిక్ మొత్తం మూలము నుంచి చదవవలసిన అవసరం ఏర్పడింది. ఎట్ ద సేమ్ టైం పోటీ పరీక్షకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య కూడా మల్టిప్లైస్ అయింది. ఈ 2 విషయాల వల్ల పరీక్షల విధానంలో మార్పులు అనేది మనం రిఫార్మ్గా మాట్లాడుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కాంటెంట్ ఏదైతే ఇచ్చామో ఆ కాంటెంట్లోంచి పిక్అవుట్ ద వన్ క్వశ్చన్ అనే మెథడ్ చేంజ్ అయిందండి. కాన్సెప్ట్లు ఏమిటి అంతే. ఇంకా కాన్సెప్ట్లు ఏమిటి, కాన్సెప్ట్ అనేది అభ్యర్థికి అర్థమవుతేనేమో ఆ ఏరియా నుంచి ఎటువైపు నుంచి ఒక ప్రశ్న వచ్చినా కూడా మార్కు తెచ్చుకోగలుగుతాడు. కాన్సెప్ట్ మిస్ అయినాడు అనుకోండి ఇక ఆ ఏరియాని మర్చిపోవడమే. రెండవది కాన్సెప్ట్ విధానంలో కూడా ఆన్సర్ ఎలా ఉంటుంది సార్ అంటే 4 ఆన్సర్లలో 3 వెరీ నియర్గా ఉండి 1 మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయ్యే విధానం ఉంటుంది. 3 వెరీ నియర్గా ఉంటాయి ఆన్సర్లు. మనం కన్ఫ్యూజన్ స్టేటస్ ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం గురించి మనం ఈ మధ్య వింటున్నాం, కానీ ఆనాడు అడిగిన ప్రశ్న ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నది, పోలవరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నది ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది, పోలవరం ప్రాజెక్టు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది, పోలవరం ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో ఉన్నది, పోలవరం ప్రాజెక్టు ఇంకేదో జిల్లా ఇచ్చేశాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంది, పోలవరం ప్రాజెక్టు లొకేషనల్ జాగ్రఫికల్గా ప్రకారంగా చూసినప్పుడు ఎక్కడుంది అంటే ఖమ్మం జిల్లా సరిహద్దులో పోలవరం ఉంది. ప్రాజెక్టు పశ్చిమ గోదావరిలో నిర్మిస్తారు, నీరు మొత్తం ఖమ్మం జిల్లాలో నిలబడుతుంది, కొంచెం దాని యొక్క ప్రభావం తూర్పు గోదావరి జిల్లా, ఆ 3 జిల్లాలు కలిసిన ఆ బౌండరీలో ఉంది. ఎట్ ద సేమ్ టైము జాగ్రాఫికల్గా మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ప్రాంతానికి అత్యధిక సరిహద్దును ఈ క్రిందిలో ఏది నిర్ణయిస్తుంది అంటే 1 నదులు, 2 పర్వతాలు, 3 రోడ్లు, 4 సముద్రము అన్నాడు అనుకోండి. ప్రశ్నే అర్థం కాదు అభ్యర్థికి. ఏమిటి ఈ ప్రశ్న? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్ని మనం పరిశీలన చేస్తే కృష్ణా నది అత్యధిక సరిహద్దు నిర్ణయిస్తుంది. కృష్ణా నది ఇక్కడ కర్నూలు దగ్గర ప్రారంభమైన అలంపూర్ దగ్గర ప్రారంభమైన కృష్ణానది ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా ఎక్కడి దాకా మళ్ళీ నల్గొండ జిల్లా పులిచెంతల దగ్గరికి వచ్చి వెళ్ళేంత వరకు సరిహద్దుగా నిర్ణయిస్తుంది, అవతల ప్రాంతం ఇవతల ప్రాంతం. అంటే ఇదంతా ఒక కాన్సెప్ట్. ఈ ప్రశ్నల స్థాయి జాగ్రఫీలనే కాదు, పాలిటీ విభాగంలో కూడా ఇలానే ఉంది. కామన్ సివిల్ కోడ్ గురించి అబ్బాయి అడిగారు రాజేందర్. కామన్ సివిల్ కోడ్ దేశ సమగ్రతకు సంబంధించిన అంశం అనే విషయాన్ని కూడా నేరుగా అడగకపోవచ్చు, పరోక్షంగా అడగవచ్చు. కామన్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి ప్రశ్నలనే గనక తీస్తే నిర్దేశక నియమాల్లో కామన్ సివిల్ కోడ్కు జీవం పోస్తున్న రాజ్యాంగ నిబంధన
ఏ ప్రకరణలో ఉంది, ఎన్నో ప్రకరణలో ఉంది అని అడగవచ్చండి. అది ఇప్పటి వరకు ఆ నిబంధనకు ఉన్న పేరేమిటి అంటే మృత, డెడ్ ఆర్టికల్ అంటున్నారు. అంటే చచ్చిపడి ఉంది అట్లాగే 70 సంవత్సరాల నుంచి దాన్ని కదిలించలా. అనేక ఆర్టికల్స్, ఉదాహరణకు ఆనాటి నుంచి ఈనాటి వరకు అత్యంత వివాదాస్పదమైన ఆర్టికల్ ఏమిటి అని అడిగితే మీరు మొత్తం ఆర్టికల్లో 395 మూల ఆర్టికల్లో సబ్ ఆర్టికల్స్ కలిసి 465కు పైగా ఆర్టికల్ అయిన వీళ్ళు అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేకపోయినా వాటి మీద ఒపీనియన్ రావాల్సిన, అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు 370 ఆర్టికల్ అత్యంత వివాదాస్పదమైన ఆర్టికల్ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. రద్దు చేస్తే ఏమైందో మీకు తెలియాలి. సో ఇలా ఇటువంటి స్థాయిని, ప్రశ్నల స్థాయి మనకు డైరెక్ట్ అడగబడే స్థాయి ఎప్పుడో మారిపోయింది, ఇప్పుడు కాదు. 2011-12 నాటికే ప్రశ్నాపత్రపు తీరుతెన్నులను అన్వేషిస్తే అంటే పిల్లోడు అభ్యర్థి ఒక పుస్తకాన్ని ఒకసారి చదవడం అయిపోయింది అనుకోవడం కాదు. ఆ సబ్జెక్ట్ను అనేక విధాలుగా ప్రయోగాలు చేసుకొని తన మీద తన ప్రశ్నలు సంధించుకొని పక్కవాడిని ప్రశ్నలు అడిగి, అంటే అనేక ప్రశ్నాపత్రాలకు పరీక్షలు రాసి చాలా మటుకు డైరెక్ట్ ప్రశ్నాపత్రాలు పెడతారు. మీకు రావాలి విషయ విశ్లేషణ, అంతవరదాకా సబ్జెక్టు మీద మీరు అది దృష్టి పెట్టుకోవాలని చెప్తున్నాను. నెక్స్ట్ కాలర్ లక్ష్మయ్య లైన్ లో ఉన్నారు. లక్ష్మయ్య గారు. సార్ నమస్కారం సార్. నమస్తే లక్ష్మయ్య. సార్ నేను గ్రూప్ ప్రిపేర్ అవుతాను సార్. వెరీ గుడ్ సార్. దానికి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ కానీ దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్తారా సార్? పర్టికులర్ ఏ పేపర్కి? పేపర్ 2 సార్. భారత రాజకీయ వ్యవస్థ అవలోకనం మన రాజ్యాంగానికి సంబంధించిందే కదా. అవును సార్. ఓకే అమ్మా, దానికి ప్రత్యేకమైనటువంటి బుక్లు అంటే గ్రూప్ 1 స్టాండర్డ్గో ఏ బుక్ చదివినా ఒక ప్రశ్నకు ఆన్సర్ రాయగలిగే శక్తి ఉండాలి మనకు. సో కాబట్టి భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం అన్నప్పుడు ప్రధానంగా ప్రభుత్వాలు ప్రజలకు తీసుకుంటున్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి అడిగే అవకాశం ఉంటుందండి. అభివృద్ధి మరియు సంక్షేమం ఈ రెండు ఒకటి కావు. ఒకటి సంక్షేమము, రెండవది అభివృద్ధి. అభివృద్ధి అంటే డెవలప్మెంట్, ఉన్నవాడు ఉన్నత స్థితికి వెళ్ళడం అభివృద్ధి. సంక్షేమం అంటే లేనివాడు చావకుండా కాపాడుకునేది సంక్షేమం. ఈ రెండు పదాలకు స్పష్టత ఇవ్వాలి మీరు. ఈ పథకాల మీద ప్రజలకు ఎక్కువ మందికి లబ్ధి చేరి ఎక్కువ మంది దాన్ని అనుభవించి చాలా ప్రశాంతంగా ఉండే విధానాలు ప్రభుత్వం చేస్తుంటే వాటి గురించి ప్రశ్నలు అడుగుతారు సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు, అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని తీసుకొని చేపడుతుంది, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను. సో కాబట్టి సంక్షేమ పథకాల మీద మీరు దృష్టి పెట్టాలి. సంక్షేమ పథకాలు ఇందులో ఎట్లా వస్తాయి, ఎకానమీలో వస్తాయి కదా అని మీరు అడగవచ్చు. గ్రూప్ 1 విషయంలో పాలిటీ లింక్డ్ విత్ ద ఎకానమీ, జాగ్రఫీ లింక్డ్ విత్ ద ఎకానమీ, ఈ రెండు సబ్జెక్టులు ఒకదానికొకటి పోటీ పడుతూ ఆర్థిక వ్యవస్థను మీరు అధ్యయనం చేయాల్సి వస్తుంది. పాలిటీ విషయంలో ముఖ్యంగా 3 విధానాల మీద మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. శాసన ప్రక్రియలు, శాసనసభలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ శాసనసభలు శాసనాలు చేసిన ముఖ్యమైన చట్టాల మీద మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. శాసన చట్టాలు అయిన తర్వాత వాటికి ఏవైనా న్యాయ వివాదాస్పదమైనయా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి అడుగుతారు. ఒక కార్యనిర్వహణాధికారిగా నీకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు విభాగాలకు సంబంధించి ఈ 3 దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళి పరీక్షను హాజరు చేస్తే చాలా చక్కగా సక్సెస్ అవుతారు. దీనికి పుస్తకం అంటూ ఒకటి ఉండదండి. ముందు భారత రాజ్యాంగము పూర్తిగా విశ్లేషణాత్మక కూడిన మార్కెట్లో మంచి ఫేమస్ ఆథర్కు సంబంధించిన పుస్తకం తెచ్చుకొని అనేక పర్యాలు చూసి పాత ప్రశ్నాపత్రాలను తెచ్చుకొని ఎటువంటి ప్రశ్నలు అడిగారు, రేపు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేది మీరే అది చేసుకొని ఆ ప్రశ్న అడుగుతారేమో అనుకుని ఒక ప్రశ్న టైటిల్ ఇచ్చి దాని కింద మీకున్న సబ్జెక్ట్ను ఒక వ్యాస రూపంలో రాసి దానిని ఎన్ని పేజీల్లో అడిగితే అన్ని పేజీల్లో మనం రాసి ఒక మంచి ప్రొఫెసర్కి ఇచ్చి నేను రాసిన ప్రశ్న బాగుందా లేదా సార్ చూడండి అంటే చూసి మీకు మరికొన్ని గైడెన్స్ చేస్తే మీరు గ్రూప్ 1 సక్సెస్ అవుతారండి. ఇంకా అదే ఫార్ములా అంతే అంతే, దీనికి ఇంకా మార్పు లేదుగా. మొదటి నుంచి కూడా 20 ఏళ్ల నుంచి చూస్తున్నాము. ఇంకా దీనికి ఇంతకు మించిన హార్డ్ వర్క్ కూడా లేదు.
అంతకన్నా మంచి మెటీరియల్ కూడా దొరకదని చెప్తుంటారు ఎట్టి పరిస్థితిలో ఒకరు రాసిన మెటీరియల్ ఆ వారికి అనుకూలమైన మెటీరియల్ అవుతుంది కానీ ఎగ్జామినర్లను తృప్తి చేసే మెటీరియల్ అవుతుందని ఎలా అనుకుంటారు? ఇతని ఆలోచన పరిధి, ఇతని ఊహాశక్తి, ఇతని యొక్క సృజనాత్మకత, వాడి నోట్స్ కంటే ఇతను ఇంకా బాగా రాసి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు ఎక్కువ మార్కులు పడాలి అదనమాట. ఇక ఈ మధ్య కాలంలో చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ అనేది మీరు ఇందాక అన్నట్టు 375 ఆర్టికల్. 370 ఆర్టికల్. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఎట్లా అడిగే అవకాశం ఉంటుంది, అంటే ఎంత నేపథ్యం మనం చదువుకుంటే దానికి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది సార్? దీని మీద అవగాహన విద్యార్థులకు ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ఎగ్జామ్ కండక్ట్ అయినా అవ్వకపోయినా ఇలా వస్తాయి అనేది చాలా మంది చదివి ఉంటారు. ఎందుకంటే గడిచిపోయిన విషయం పబ్లిషింగ్ అవుతుంది బుక్స్ రూపంలో కానీ మీడియా ఇంకేదైనా రూపంలో కానీ. అభ్యర్థులకు అనేక విషయాలు తరో తెలుసుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి 370 నిబంధన చేర్పుకు కారణాలు అసలు ఎందుకు చేర్చిండ్రు, ఆనాటి యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే మధ్య, భారత రాజ్యాంగం రాస్తున్న రోజుల్లో 4 సంస్థానాలలో కాశ్మీర్ సంస్థానం భారతదేశంలో కలవడానికి ఇబ్బంది పడింది. కలవడానికి పెట్టిన కండిషనే 370 నిబంధన కదా. వాళ్ళు ప్రత్యేక రాజ్యాంగం రాసుకుంటాం, మేము ప్రత్యేక దేశంగానే ఉంటాం, రాష్ట్రంగా ఉంటాం, మీరు కాపాడండి. దాని 70 సంవత్సరాలు మనం ఏం చేసినామంటే ఆ నిబంధనను అడ్డం పెట్టుకుని కాశ్మీర్ విషయంలో ఏ డిసిషన్ తీసుకోలేకపోయినాం. గత లాస్ట్ క్లాస్లో అదే 370 మీదనే మాట్లాడాం. సో ఇప్పుడు 370 చేర్చడానికి జరిగినటువంటి ఒప్పందాలు మీరు క్లియర్గా చూసుకోవాలి నాన్న. ఆనాటి హరిసింగ్కు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు మధ్య జరిగిన చర్చలు, ఈ సంస్థానాలను విలీన ప్రక్రియలో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి, ఈ విషయాల నేపథ్యాలు మీకు అవగాహన ఉండాలి. దీని యొక్క రద్దుకు సంబంధించిన దినాలంటే డేట్స్, ఏ రోజు ఏ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది, అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి ఈ తారీఖులు చాలా ముఖ్యమైనటువంటి బిట్ వైజ్ ఎగ్జామినేషన్కి. ఎట్ ద సేమ్ టైం ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క స్థితిగతి ఏ విధంగా ఉంది అంటే, ఒక రాష్ట్రము 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయి అప్పటి వరకు ఉన్నటువంటి 29 రాష్ట్రాలు 28గా మారి ఈ 1వ నిబంధనలో మనకు 1వ పార్టులో రాష్ట్ర భౌగోళిక స్వరూపాలు అందులో చేరుతాయి. 28 రాష్ట్రాలకు తగ్గి ఆ 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న వాటికి మరో 2 చేరి 9 కేంద్రపాలిత ప్రాంతాలు అవుతాయి. ఇదంతా 4వ నిబంధన ప్రకారంగా మీకు ఎక్కడెక్కడ మారుతాయి అనేది. ఎట్ ద సేమ్ టైం 1వ షెడ్యూల్లో కూడా మారుతాయి. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా 371 నిబంధన పోతూ మీకు ఇంత పని పెట్టిపోయిందన్నమాట. అంతే. సో ఈ రకంగా ప్రతి కార్నర్ని మనం కవర్ తప్పకుండా దాని యొక్క పర్యావసనము ప్రభావము ఎలా పడుతుంది, మనకు ఎగ్జామినర్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది సీరియస్ అభ్యర్థి గమనించగలుగుతాడు. దీని చుట్టూ ప్రశ్న ఎందుకు ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి రాజేంద్ర గారు అడిగారు కదా, రాజేంద్ర గారు అయోధ్య విషయం మీద, సిజేఐ మీద, అసలు ఈ మధ్య ఇటీవల కాలంలో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, గ్రూప్ 1 వివిధ రాష్ట్రాల ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ అయితేనేమి, వ్యాసరూప ప్రశ్నలు వేరు కావచ్చు, కొంత చదువుతారు అభ్యర్థులు. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ తీసుకుంటే సుప్రీంకోర్టు కేసులే దాదాపు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి పాలిటీ సబ్జెక్ట్ నుంచి. 1-2 పెద్ద పెద్ద బుక్కులు ఉంటాయి, వాటికి సంబంధించి అన్ని అవసరం లేదు. ముఖ్యమైన కేసులు, అయోధ్య కేసు చాలా ఇంపార్టెంట్. అబ్బాయి చాలా అయోధ్య చుట్టూ ప్రశ్న ఉంటుంది. అయోధ్య కేసును పరిష్కరించడంలో కేంద్ర న్యాయ వ్యవస్థ సఫలీకృతమైంది అని మీరు ఏ విధంగా భావిస్తున్నారో విశ్లేషిస్తూ ఒక వ్యాసం రాయండి అంటారండి. అప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయమూర్తిలాగా ఆలోచన చేసి విద్యార్థి దాని పూర్వాపరాలు ఇలా ఉండింది, ఇలా చేసింది, ఇలా చేసుకొచ్చి ఇలా తీర్పు ఇవ్వగలిగింది అని చెప్పుకొస్తూ కొంత విమర్శిస్తూ కొంత బ్యాలెన్స్డ్గా రాస్తూ ఒక వ్యాసం ఎగ్జామినర్ ముందు పెడితే బాగా రాశారని మార్కులు ఇస్తాడు. ఈ బిట్ వైజ్ ఇంపార్టెంట్కి కొన్ని కేసులకు మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కేసులను ముఖ్యంగా కేసుల రూపంలో చూడడమే కరెక్ట్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలండి. నెక్స్ట్ కాలర్ గద్వాల నుంచి నారాయణ లైన్ లో ఉన్నారు. నారాయణ గారు. హలో సార్. చెప్పండి నారాయణ. మా కొడుకు ఎంఎస్సి బీఈడి అయిపోయింది సార్ ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్.
ఈ సంవత్సరమే బీఈడి అయిపోయింది, ఎంఎస్ బీఈడి. మీరు గ్రూప్ 2 కోచింగ్ పోతా అంటున్నారు, నేను ఎస్ఐ కోచింగ్ పోమంటున్నాను. మళ్ళీ ఏది మంచిది సార్ అది? కోచింగ్ సెంటర్ ఎక్కడ మంచిది? మేము ఆర్టీ రెడ్డి అనుకుంటున్నాం గ్రూప్ 2 అయితే. ఏది మంచిది అని నాకు అర్థమైంది సార్. మా కొడుకు అయితే హైదరాబాద్ లో ఉన్నాడు. ఓకే, తప్పకుండా చెప్తాను నారాయణ గారు. కోచింగ్ సెంటర్ ఏది మంచిది అనేది నేను చెప్పడం కుదరదు. కానీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వాలా, ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి అనే విషయం నేను క్లియర్గా చెప్తా. గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వాలి అంటే ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడం కంటే కొంచెం ఎక్కువ శ్రమించి ఓపిక పట్టుదల పెట్టుకోవాలి. పోలీస్ జాబులో ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలలో కొన్ని అర్థమెటిక్ రీజనింగ్ అని ఉంటాయి, వాటి మీద 100% కాన్సన్ట్రేట్ చేస్తూ జనరల్ స్టడీస్ మీద ఓ మోస్తారుగా కాన్సన్ట్రేషన్ చేసినా కూడా ఉద్యోగం వచ్చింది. ఫిజికల్ ఈవెంట్స్ పాస్ అవ్వాలి. కానీ గ్రూప్ 2 అలా కాదు, మొత్తం సబ్జెక్టుల మీద సమాంతరంగా లైన్ వేసి ఒక ఇంటలెక్చువల్, ఒక బ్యూరోక్రాట్, ఒక ఆఫీసర్ ఎక్కువ కష్టపడాలి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. సో మీ అబ్బాయి యొక్క ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? ఫస్ట్ ఎత్తు ఒద్దు పొడుగు సబ్జెక్టు ఉంటేనేమో ఎస్ఐకి పంపండి. బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించి ఎక్కువ ఆలోచించి ప్రజలకు న్యాయం చేసే సర్వీస్ సేవాభావం ఉంటే ఇటు గ్రూప్ 2 వైపు పంపించండి. కోచింగ్ సెంటర్ కంపల్సరీ మీరే సెలెక్షన్ చేసుకోండి. మంచి మెటీరియల్ దొరికితే మీరే తీసుకోండి. దీనికి తోడుగా మీ అబ్బాయి అందరికంటే ఏ కోచింగ్ సెంటర్ ఏ పుస్తకం మంచి దొరికినా చదివే వ్యక్తి మీ అబ్బాయి కాబట్టి మీ అబ్బాయి హార్డ్ వర్క్ పెంచి సక్సెస్ చేయండి నారాయణ గారు, మీ కొడుకు సక్సెస్ అవుతారు. అండ్ కంటెంపరీ ఇష్యూస్ ని తీసుకుంటే కనుక ఈ క్వశ్చన్ పేపర్ లో వాటి మీద ఎటువంటి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది సార్? ఇవే ఇప్పటిదాకా మనం మాట్లాడిన అన్ని కాంటెంపరీ ఇష్యూసే. ఈ అయోధ్య విషయం అయితేనేమిది, సిజేఐ ఆర్టీఐ కింద వచ్చింది అయితేనేది, పౌరసత్వ బిల్లు రేపొద్దున తేడా అవుతుంది, ఏ విధంగా మళ్ళీ సవరణ గురి అవుతుంది, విదేశాల్లో ఉండే శరణార్థులను దేశంలోకి రానివ్వకపోవడం, అది వచ్చిన తర్వాత మాట్లాడాలి. ముందు చట్టం జరుగుతుంది కాబట్టి మనం చర్చావాదులం కాదు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వచ్చిన తర్వాత మనం దాని మీద ఇది ఇట్లా ఉంది, ఈ విధంగా ఉంది. మనం ఎంతసేపటికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళం, చట్టానికి సంబంధించి చట్టం ప్రభుత్వం ఇస్తుంది, మనం చదువుతాం, ఎగ్జామ్ రాస్తాం, అంతే కదా రాజేంద్ర గారు? కాబట్టి కాంటెంపరీ ఏ విధమైనటువంటి చట్టం వచ్చిందో చట్టం వచ్చి బయటకు వచ్చినాకనే ఆ అంశాలు మనకు తెలుస్తాయి. ఇక రెండోది, వీటికి సంబంధించి పౌరసత్వ బిల్లు లేదా కామన్ సివిల్ కోడ్ ఏదైతే తీసుకొస్తుందో ప్రభుత్వము, గతంలో వచ్చినటువంటి పౌరసత్వ చట్టాలు ఏమైనా ఉన్నాయా చూడాలి. ఉన్నాయండి. భారత రాజ్యాంగంలో 2వ పార్టు పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. సిటిజన్షిప్ అంటారు, అంటే పౌరుడు, ఏ దేశ పౌరుడైనా, ఎవరి కొడుకు అంటారు ఒక ఊర్లోనే, అంటే ఆ ఇంటి బిడ్డ అని అర్థం కదా. ఏ దేశం బిడ్డ అనేది ఆ దేశం ఒక ఐడెంటిటీ ఇవ్వాలి కదా, దాన్ని సిటిజన్షిప్ అంటారు. భారతీయులందరూ అని చెప్పి ఇంటిగ్రిటీ కలిగినటువంటి ఏకైక సిటిజన్షిప్పే. ఈ దేశ పౌరులు, విదేశీ పౌరులు ఉంటారు. మన దేశ పౌరులకు ఐ మీన్ ఇండియా అనే విధంగా ఉండే పార్ట్ అది. అందులో 5 నుంచి 11 నిబంధనలు, మొత్తం 7 నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఈ 7 నిబంధనలు ఖచ్చితంగా రాజ్యాంగంలో ఆనాడు డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు రాసిన విధంగానే ఉంటాయి, ఏ మార్పులు జరగలేదు. కానీ ఇవి యాజ్ ఇట్ ఈజ్ అమలు కావడానికి ముందు 1955లో కొన్ని మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి, కొన్ని నిబంధనలు యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ అవ్వవు, వాటి కోసం అది పక్కకు తీసుకొని చట్టం చేయాలి. 1955లో భారతదేశ పౌరసత్వ చట్టాన్ని తీసుకువచ్చి పౌరసత్వం ఏ విధంగా వర్తిస్తుందనే విషయాల ఆధారంగా ఆ చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం లోపల ఎన్ని రకాలుగా పౌరసత్వం లభిస్తుంది, అసలు పౌరసత్వం ఏ విధంగా తీసివేయబడుతుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు వస్తాయి ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం 1986లో ఆ చట్టానికి మరికొన్ని సవరణలు చేశారు. అంటే సవరణలు అంటే సవరించడం అయ్యా, సర్దుబాటు చేయడమే, చట్టాన్ని రద్దు చేయడం కాదు. సవరణ అనగా అమెండ్మెంట్ అనగా చట్టాన్ని సవరించడమే. ఉన్న చట్టాన్ని ఉన్నట్టుగా కాకుండా కొద్దిపాటి తేడాలు మనకు నచ్చినవి పెట్టుకోవడానికి అమెండ్మెంట్లు అంటాం. మళ్ళీ 94, 2005 ఇలా సవరిస్తూ 4 సార్లు సవరణ గురయ్యి ఇప్పుడు నూతన సవరణ చట్టం వస్తుంది. ఇప్పుడు నూతనంగా వస్తుంది కాబట్టి నూతన సవరణ చట్టం. అది పాత చట్టము, మధ్యలో వచ్చిన ఈ పాత సవరణ చట్టాలు, ప్రస్తుతం వచ్చేది నూతన సవరణ చట్టము.
ఆ అంశాలన్నింటినీ మీరు చదివి పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి చేరుతున్నటువంటి అంశాలు రేపు చట్టం వచ్చినాక మనకు తెలుస్తుంది. ఏ అంశాలు నూతనంగా చేర్చారు, ఏ అంశాలు పాత చట్టానికి అనుకూలంగా ఉన్నాయి తీసివేశారు, ఈ అంశాలు మనకు ఎగ్జామినేషన్ దృష్ట్యా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం కాంటెంపరీ ఇష్యూగా తీసుకోవచ్చు. రాజేందర్ గారు. రైట్ సార్. నెక్స్ట్ కూకట్పల్లి నుంచి రాజేష్ లైన్ లో ఉన్నారు. రాజేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. రాజేష్ చెప్పు. ఏం లేదు సార్, నాకు ఒక డౌట్ ఏంటంటే మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్? మళ్ళీ ఇట్ డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పిఎస్సి వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అది ప్రభుత్వ పరమైనటువంటి పాలసీ. నేను చెప్పడం కుదరదు. మనం చదివి రెడీ ఉండడం మన పని. ఇది ఒక జర్నీ. ఈ జర్నీ వీళ్ళు ఇంకొకటి చేయొచ్చు. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్గా వస్తున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయండి. సివిల్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి ఎగ్జామినేషన్లో 29 రకాల డిపార్ట్మెంట్లలో పోస్టులు ఉంటాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఎంతసేపటికి రాష్ట్ర గ్రూప్ 1 గ్రూప్ 2ల మీదనే ఆధారపడి కేంద్ర ప్రభుత్వాల అవకాశాలు పోగొట్టుకుంటున్నారేమో, లేదా అక్కడ గ్రూప్ బి సర్వీసుల్లో చేరాలనుకుంటే, గ్రూప్ సి సర్వీసుల్లో చేరాలనుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది. అయితే మాధ్యమం ప్రాబ్లమా మన అభ్యర్థులకు, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పోవడం ఇష్టం లేకపోవడమా తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ప్రిపేర్ అవ్వడం చాలా తక్కువగా అనిపిస్తుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల కోసం నోటిఫికేషను ఈ పంచవర్ష ప్రణాళికల వైజ్ 5 ఏళ్లకు ఒకసారి వస్తున్న వాటికి సమయం వృధా చేసుకోవడం కంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్లు వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. ఆర్ఆర్బీ పడుతుంటది, రైల్వేస్ లో చాలా లక్షల కొద్ది నోటిఫికేషన్స్ వస్తుంటది. వినియోగించుకోండి. ఫస్ట్ ఏదో జాబ్లో చేరండి, తర్వాత మీరు గ్రూప్ 1 కొడతారా, సివిల్స్ కొడతారా, నెక్స్ట్ తదుపరి లక్ష్యం. నెక్స్ట్ అక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి 6 నెలలకు నోటిఫికేషన్ ఇస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరానికి ఒక క్యాలెండర్ వైజ్గా ఇస్తుంది. ఆ ప్యాటర్న్లో గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్లు కూడా ఉంటాయి. మిత్రులారా, మీరు సద్వినియోగపరచుకోవాలి అంటే మీ విజన్, మీ ప్లానర్ కొంచెం బ్రాడ్గా ఉండాలి. అందుకే మీరు చదువుతూ వెళ్తూనే ఉండాలి. ఇది ఒక జర్నీ అని చెప్పాను నేను ఇందాక. సో ఈలోపు ఏదైనా ఒక నోటిఫికేషన్, ఈలోపు ఏదైనా ఒక స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ ప్రభుత్వ యంత్రాంగానికి, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రభుత్వ డిపార్ట్మెంట్లన్నీ విభజన చట్టం ప్రకారంగా అనేక జిల్లాలు, మండలాలు అన్ని విభజించి సర్దుబాటు జరుగుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత వేకెన్సీస్ పొజిషన్ చూసి మరి త్వరలోనే ఒక మంచి నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నాను. మంచి నోటిఫికేషన్ వస్తుంది, మీరు ప్రిపరేషన్లో ఉండాలి, మీరు సక్సెస్ కావాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ సిలబస్ పట్టు జాబ్ కొట్టు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.